వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవపెట్టిన చింతపండు పులిహారని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అమ్మవారి పూజ అంటే ఖచ్చితంగా పులిహారని చేస్తాం కదా. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని కడుక్కొని అందులో 1.25 గ్లాసు నీళ్లు పోసుకున్నానండి. తర్వాత ఇందులో కొద్దిగా నూనె పసుపు వేసుకుని ఈ విధంగా కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇలా చేస్తే అన్నం విరవిరలాడుతూ వస్తుందండి. తర్వాత చింతపండును నానబెట్టుకున్నాను. అలాగే ఆవ పెట్టడానికి ఆవాలు ఉప్పు వేసి మిక్సీ పడుతున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొన్ని రోజులు నిల్వ ఉంటుందండి. నైవేద్యానికి వాడుకోకపోయినా ఏదైనా ఆవపెట్టిన కూరల్లో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నేను ఇక్కడ మూకిట్లోకి నూనెని తీసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వేరుశెనగ గుళ్ళు వేయిస్తున్నానండి. తర్వాత ఇందులో ఇంగువను వేస్తున్నాను. ఈ పులిహోరలో కొద్దిగా ఇంగువ ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇది మొత్తం పూర్తిగా వేగేదాకా వేయించుకుని ఇందులో ఎండుమిరపకాయలను వేస్తున్నాను. తర్వాత పొయ్యి కట్టేసుకుని అందులో సగానికి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నానండి. ఇవి నూనెలో వేగక్కర్లేదండి. పోపు కట్టేసిన తర్వాత ఆ సెగ దీనికి సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని ఈ విధంగా ఉడికించిన అన్నంలో వేస్తున్నానండి. ఇలా వేస్తే వాసనంతా దానికి పట్టుకుంటుంది అనిపిస్తుంది. మనం ఈ పోపులోనే చింతపండును ఉడకబెట్టుకోవచ్చండి, అదొక రకం. లేదంటే ఈ విధంగా విడిగా అయినా చింతపండును ఉడకబెట్టుకోవచ్చు. అలాగే పసుపుని పోపులో కూడా వేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో వేసుకునైనా ఉడకబెట్టేసుకోవచ్చండి. మనం కుక్కర్లోనే పసుపు వేసేసుకుంటే అన్నం అంతా కూడా ఈవెన్గా పసుపు పడుతుంది. ఇలాగా చింతపండుని బాగా చిక్కగా గుజ్జు తీసుకుని అందులో పులిహోరకి సరిపడినంత ఉప్పుని వేసేస్తున్నానండి. తర్వాత ఇది బాగా దగ్గర పడేంత వరకు పొయ్యిని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఏదైనా పెద్ద పళ్ళాన్ని తీసుకుని ఇందులో పోపుని, అన్నాన్ని ఇందులో వేస్తున్నానండి. ఆ తర్వాత దీంట్లోకి ఉడికించిన చింతపండు గుజ్జుని వేస్తున్నాను. ఇది మొత్తం ఒక్కసారి గరిటెతో కలిపేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చేతికి ఎంత వేడి పడుతుందో చూసుకుని ఆ వేడిలో చేత్తోటే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే బాగా పడుతుంది. ఇది మామూలు పులిహోర అండి. ఇప్పుడు ఆవ పెట్టాలి అంటే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవపిండిని సగం వరకు అంటే 3 వంతులు చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పులిహోర 3 వంతులు చల్లారిన తర్వాత అందులో కలుపుకోవాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పులిహోర చల్లారకుండా ఆవపిండిని కలిపేస్తే అది చేదొచ్చేస్తుందండి. తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవపెట్టిన పులిహోర తయారైపోయింది. అమ్మవారి పూజ అంటే ముందుగా పులిహోరనే చేస్తాం కదండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి చేసేవాళ్ళకి, అలాగే ఈ రెసిపీ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.